మన భూమి అంతా ఎన్నో జీవాలతో నిండిపోయింది. లోతైన సముద్ర గర్భం నుండి ఎత్తైన పర్వతాల వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక జీవం కనబడుతూ ఉంటుంది. కంటికి కనిపించని బ్యాక్టీరియా నుండి కొన్ని టన్నుల బరువుండే నీలి తిమింగలాల వరకు, చిన్న గడ్డి పరక నుండి మహావృక్షాల వరకు, ఇలా ఇప్పటి వరకు సుమారుగా 13 లక్షల రకాల జీవజాతులను మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సంఖ్య 87 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఇలా ప్రాణం ఉన్న అన్ని జీవుల్లోనూ ఉండి మొత్తం జీవజాతులను ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నది ఏమిటి? ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నా ఒకరు ఉన్నట్టు మరొకరు లేకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఒక మనిషి ఎంత ఎత్తు ఉండాలి? అతని రూపు ఏ విధంగా ఉండాలి? ఒక మామిడి పండు ఎంత రుచికరంగా ఉండాలి? దానిలో ఎన్ని విటమిన్లు, ప్రోటీన్లు ఉండాలి? చివరికి ఒక పువ్వు ఏ రంగులో ఉండాలి? దాని నుండి ఎటువంటి సువాసన రావాలి? ఇలా భూమి మీద ప్రతి జీవి భవిష్యత్తును నిర్ణయించేది ఒకటి ఉంది, అదే డిఎన్ఏ. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి మీద జీవనానికి రహస్యం ఈ డిఎన్ఏనే. అసలు డిఎన్ఏ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? డిఎన్ఏ ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో రాబోతున్న మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలా డిఎన్ఏకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండా మన శరీరం లోపల ఎంత గొప్ప వ్యవస్థ నడుస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి మనిషి జీవితం కూడా ఒకేలా మొదలవుతుంది. తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒకటి వచ్చిన 2 కణాలు కలిసి ఒక కణంగా మారుతుంది. తర్వాత ఈ కణం 2 కణాలుగా విభజించబడుతుంది. ఆ 2 4 కణాలుగా, ఇలా సుమారుగా 10 ట్రిలియన్ కణాలు అయ్యే వరకు ఈ విభజన జరుగుతుంది. సరే, అసలు ఇన్ని కోట్ల కణాలన్నీ కలిసి ఒక మనిషి ఆకారంలో ఎలా మారాలో, ఏ కణాలు కళ్ళుగా తయారవ్వాలి, ఏ కణాలు చేతులుగా తయారవ్వాలి, ఏ కణాలు మెదడుగా మారాలో చెప్పేది ఈ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే మన బాడీ ఎలా తయారవ్వాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జీన్స్ రూపంలో ఈ డిఎన్ఏలో ఉంటాయి. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ డిఎన్ఏ అనేది ఒక లైబ్రరీ అనుకుంటే, ఈ జీన్స్ అనేవి దానిలో పుస్తకాలు. మనం ఏ రంగులో ఉండాలి, మనలో ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలి, ఇలా మొత్తం మన శరీరానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ జీన్స్ రూపంలో మన డిఎన్ఏలో ఉంటాయి. ఇలా మన డిఎన్ఏ సుమారుగా 20,000 నుండి 40,000 జీన్స్ని కలిగి ఉంటుంది. అలా ఏ జీవికి సంబంధించిన డిఎన్ఏలో దాని శరీర నిర్మాణాలకు సంబంధించిన డేటా ఉంటుంది. మీకు తెలుసా, మనిషి డిఎన్ఏలో జీన్స్ కన్నా మొక్కజొన్న పొత్తులో ఉండే డిఎన్ఏలో జీన్స్ ఎక్కువ. సరే, అసలు ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందో చూద్దాం. జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ప్రతి కణంలోని మధ్య భాగంలో ఈ డిఎన్ఏ అనేది మెలికలు తిరిగిన ఒక నిచ్చెన ఆకారంలో ఉంటుంది. ఇది యాడ్నిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనే 4 మాలిక్యూల్స్తో తయారు చేయబడి ఉంటుంది. వీటిని సింపుల్గా ఏ, టి, జి, సిలతో సూచిస్తారు. దీనిలో ఏ ఎప్పుడు టీతో, జి ఎప్పుడు సితో జతగా ఉంటాయి. మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీటి అమరికల ఆధారంగా స్టోర్ అయి ఉంటుంది. ప్రతి కణంలో ఈ డిఎన్ఏ అంతా ఒక దారపు ఉండలా చుట్టబడి ఉంటుంది. మీకు తెలుసా, ఒక కణంలోని డిఎన్ఏని బయటికి తీసి మొత్తం విడదీస్తే అది 2 మీటర్ల పొడవు ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, మన కంటికి కూడా కనిపించినంత 0.09 మైక్రోమీటర్ సైజులో ఉండే ఒక కణంలో 2 మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉందంటే ఎంత అద్భుతమైన నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు. అంటే మన శరీరంలో ఉన్న 10 ట్రిలియన్ కణాలలో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని విడదీసి ఒకదాని చివర మరొకటి కనెక్ట్ చేస్తే అది మన భూమి నుండి ప్లూటో వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ మన భూమి వరకు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన డిఎన్ఏ మన శరీరంలో ఉందన్నమాట. సరే, అసలు ఇప్పుడు డిఎన్ఏలో డేటా ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏ, టి, జి, సిలలో ఏవో ఒక 3 మాలిక్యూల్స్ కలిసి ఒక వర్డ్గా ఏర్పడతాయి. ఉదాహరణకి ఏటీసీ, టీజీఏ, జిఏసి, సిఏజి ఇలా అన్నమాట. ఇక్కడ 3 లెటర్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి కదా. ఈ విధంగా మన శరీరంలోని ప్రతి కణంలో కూడా 300 కోట్ల లెటర్స్ పొడవైన డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనుషులందరిలోనూ 99.9% డిఎన్ఏ సేమ్ ఉంటుంది. ఆ మిగిలిన 0.1% డిఫరెన్స్ వల్ల మన రంగు, ఎత్తు, ఆకారం, రూపు ఇలా అన్నిటిలోనూ ఇన్ని మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాదు, మనలో డిఎన్ఏ, చింపాంజీలో ఉండే డిఎన్ఏ సుమారుగా 98% ఒకేలా ఉంటుంది. మరొక విచిత్రం ఏమిటంటే మనిషి డిఎన్ఏ అరటిపండులో ఉండే డిఎన్ఏతో 50% మ్యాచ్ అవుతుంది. సరే,
ఇప్పుడు ఈ డిఎన్ఏలో జరిగే మార్పులు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ డిఎన్ఏ అనేది ఏ, టి, జి, సి అనే మాలిక్యూల్స్తో ఒక సీక్వెన్స్లో నిర్మించబడి ఉంటుంది. ఇప్పుడు ఒక కణం 2 కణాలుగా విభజన చెందుతున్నప్పుడు మొదటి కణంలో ఉన్న డిఎన్ఏనే రెండవ కణంలో కూడా యాసిటీస్ కాపీ అవుతుంది. అయితే ఈ సమయంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎర్రర్స్ జరగడం వల్ల ఈ సీక్వెన్స్ చేంజ్ అయ్యి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల వల్ల కానీ, కొన్ని కెమికల్స్ వలన కానీ, మత్తు పదార్థాలు తీసుకున్న పొగ తాగిన సమయంలో కూడా ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒక రోజుకి సుమారుగా 10 లక్షల సార్లు మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయితే మన శరీరంలో సెల్ఫ్ రిపేర్ మెకానిజం ఉంటుంది. ఇది నిరంతరం డ్యామేజ్ అయిన డిఎన్ఏని తిరిగి రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిన డిఎన్ఏ రిపేర్ అవ్వదు. దీనిని మ్యూటేషన్ అంటారు. ఇలా డ్యామేజ్ అయిన డిఎన్ఏ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు, లేదా అది మనకు ఉపయోగపడవచ్చు. కానీ ఒక్కొక్కసారి అది క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. అయితే 1990లో అమెరికా గవర్నమెంట్ అసలు మనిషి డిఎన్ఏలో ఉన్న మొత్తం సీక్వెన్స్ అంతా ఏ విధంగా ఉంటుందో కనుక్కోవాలని, తద్వారా మనిషి జెనెటిక్ కోడ్ని తెలుసుకోవాలనుకుంది. దీనికోసం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు కలిసి కష్టపడి ఒక మనిషి కణంలో ఉండే డిఎన్ఏలో 300 కోట్ల బేస్ పేర్స్ని, వాటి సీక్వెన్స్ని కనుక్కోవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి సుమారుగా $3 బిలియన్ ఖర్చయింది. అంటే ఇప్పటి రూపాయి విలువ ప్రకారం సుమారుగా 20,000 కోట్ల పైనే ఖర్చయింది. అదే ఇప్పుడు ఒక మనిషి డిఎన్ఏ చదవాలనుకుంటే కేవలం 1 గంట సమయంలో $1000 ఖర్చుతో పూర్తయిపోతుంది. అంటే ఎంత వేగంగా ఈ రంగం అభివృద్ధి చెందుతుందో అర్థమవుతుంది. మన పూర్వీకులకు సంబంధించిన జ్ఞాపకాలు మరియు అనుభవాల సమాచారం అంతా మన డిఎన్ఏలో ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే గత 14 తరాలకు సంబంధించిన మన పూర్వీకుల ప్రభావం మన మీద ఉండొచ్చట. అందుకే పిల్లలకు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా తాత మామల పోలికలు రావడం, లేదా ఎన్నో తరాల నుండి కొన్ని వ్యాధులు వంశపారపర్యంగా రావడానికి కారణం వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న డిఎన్ఏలో ఆ సమాచారం ఉండడమే. మనం గమనించే ఉంటాం, కొంతమందికి కొన్ని నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుండే బొమ్మలు బాగా గీయడం, లెక్కలు బాగా చేయగలగడం చేస్తుంటారు. దీనికి కారణం వాళ్ళ పూర్వీకులలో ఎవరికో ఉన్న ఆ స్కిల్స్ ఈ డిఎన్ఏ ద్వారా ఈ పిల్లల్లో కూడా వస్తుంది. ఇలా మన పూర్వీకులకు సంబంధించిన సమాచారం అంతా ఈ డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం 1 గ్రాము డిఎన్ఏలో సుమారుగా 215 పెటాబైట్స్ డేటా స్టోర్ చేయవచ్చట. అంటే 21,50,00,000 జీబీ అన్నమాట. ఇప్పటికే శాస్త్రవేత్తలు డిజిటల్ డేటాని డిఎన్ఏలో సేవ్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా డిజిటల్ డేటాని బైనరీ సిస్టంలోకి మార్చుతారు. తర్వాత దానిని ఏ, టి, సి, జి అనే 4 లెటర్స్ ఉండే డిఎన్ఏ కోడ్స్లోకి ఎన్కోడ్ చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న సీడీలు, మెమరీ కార్డులలో డేటా కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ డిఎన్ఏలో సేవ్ చేసిన డేటా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భద్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం డేటాని సేవ్ చేయడానికి పెద్ద పెద్ద సర్వర్లు, భారీ డేటా స్టోరేజ్ సెంటర్లు ఉపయోగిస్తున్నాం. కానీ అదే డిఎన్ఏలో స్టోర్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 10 కోట్ల హెచ్డి సినిమాలను ఒక పెన్సిల్ పైన ఉండే చిన్న ఎరేజర్ అంత సైజులో సరిపెట్టవచ్చు. ఒక షూ బాక్స్ సైజులో ఉన్న డిఎన్ఏలో ఈ ప్రపంచంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయవచ్చు. భవిష్యత్తులో ఈ ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ కూడా ఈ డిఎన్ఏలో స్టోర్ చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మన శాస్త్ర పరిజ్ఞానం మరొక ముందడుగు వేసింది. అదే జీనోమ్ ఎడిటింగ్. అంటే మనలోని డిఎన్ఏని మనకు కావలసినట్టుగా ఎడిటింగ్ చేసుకుని డిజైన్ చేసుకునే టెక్నాలజీ. దీనినే క్రిస్పర్ అని అంటారు. కొన్ని కుటుంబాలలో ఎన్నో తరాల నుండి ఎన్నో వ్యాధులు వంశపారపర్యంగా పట్టి పీడిస్తుంటాయి. అటువంటప్పుడు ఆ వ్యాధి వాళ్ళ పిల్లలకు రాకుండా ఉండడం కోసం మన డిఎన్ఏలో ఆ వ్యాధికి సంబంధించిన భాగాన్ని తీసేయవచ్చు. దీంతో ఆ వ్యాధులు పిల్లలకు రాకుండా ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులలో తండ్రి పొడవుగా బలంగా ఉన్నాడు అనుకుందాం, తల్లి చాలా తెలివైంది అనుకుందాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రిలోని బలానికి సంబంధించిన డిఎన్ఏని, తల్లిలోని తెలివితేటలకు సంబంధించిన డిఎన్ఏని కలిపి పుట్టబోయే బిడ్డ దృఢంగా, బలంగా, తెలివితేటలతో పుట్టేలా, ఎటువంటి లోపాలు లేకుండా పుట్టబోయే పిల్లల్ని డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయేది వయసు అయిపోయి ముసలితనం రావడం వల్ల. కాబట్టి ఈ వృద్ధాప్యాన్ని స్లో చేసి
మనిషి జీవితకాలాన్ని పెంచే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, జెల్లీ ఫిష్లు వాటిని ఎవరైనా చంపితే చనిపోతాయి, కానీ వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదు. కాబట్టి జెల్లీ ఫిష్లోని డిఎన్ఏని తీసి మనుషుల డిఎన్ఏతో కలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే పూర్తిగా చావు లేకుండా చేయడం అసాధ్యం కాబట్టి కనీసం మనిషి జీవితకాలం పెంచే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రిస్పర్ టెక్నాలజీతో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధులను నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జపాన్లోని కోబ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఎయిడ్స్ సోకిన కణాల లోపల వైరస్ డెవలప్ అవ్వకుండా బ్లాక్ చేయగలిగారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యాధులను నయం చేయడం, ఎటువంటి లోపాలు లేకుండా పిల్లలను పుట్టించడం, మనిషి జీవితకాలాన్ని పెంచడం. అయితే ఈ డిఎన్ఏని ఎడిటింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. పొరపాటున తప్పుగా జీన్స్ని ఎడిట్ చేస్తే మనం ఊహించని పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. చివరగా ప్రాణమున్న ప్రతి జీవి ఎలా పుట్టాలి, ఎలా పెరగాలి, ఎలా ప్రవర్తించాలి అని నిర్ణయించేది ఈ డిఎన్ఏ. అసలు మనం ఒక కంప్యూటర్ అనుకుంటే ఈ డిఎన్ఏ అనేది దానిలోని సాఫ్ట్వేర్ అన్నమాట. సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్ ఎలా రన్ అవ్వదో, ఈ డిఎన్ఏ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. కంటికి కూడా కనిపించినంత చిన్న కణంలో ఇన్ని లక్షల జీవరాశులను నడిపించే విధంగా డిఎన్ఏ ఉండడం, తరతరాల నుండి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని భద్రపరచడం, ఈ సంక్లిష్టమైన నిర్మాణం పనిచేసే తీరు నిజంగా ఒక అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగులో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి తెలుగుబడి.in వెబ్సైట్ని చెక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.